హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య వాళ్ళ తాత ఆఫీస్కి వచ్చి ఆఫీస్ రూల్స్ పాటించని వాళ్ళ ఆఫీస్లో అవసరం లేదని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తిక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, సరే నేను ఆఫీస్కి రీజన్ చేయాలి అనుకుంటున్నాను, అందుకే ఇక్కడ నుండి వెళ్ళి లెటర్ తీసుకొని వస్తానని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, ఏంటి తాత ఏం మాట్లాడుతున్నారో మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ని చూసి, ఎవరో ఇష్టమైతే వాళ్ళు ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు, మేము ఉండమని చెప్పటం లేదు, వెళ్ళమని చెప్పటం లేదు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తారు, నువ్వు కాముగా ఉండు జ్యోత్స్న అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి బాబా ఇప్పుడు ఆఫీస్ నుండి కూడా వెళ్ళిపోతాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో దీప అక్కడికి వచ్చి, ఏంటి తాతయ్య మీరు ఏం చేస్తున్నారు, మీ మనవని ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేరా అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తిక్ అయితే, అదిగో దీప, ఆ గోడలకి చెప్పినా వీళ్ళకి చెప్పినా ఒకటే, వీళ్ళు మనుషులకు అనే మనసు అనేది ఉండదు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ని చూసి జ్యోత్స్న, బావా మరి నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా, మమ్మల్ని అర్థం చేసుకుని నువ్వు మరి రావచ్చు కదా మా ఇంటికి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం, వాటికి ఆ మనసు లేదు కదా అమ్మ అని చెప్పేసి అంటాడు. అక్కడున్న కార్తిక్ అయితే, నా మనసు మీరే ఎప్పుడో విడిచేశారు, అలాంటిది ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది చూసిన దీప మాత్రం, తాతయ్య మీరే మీ మనవని అర్థం చేసుకొని కొంచెం క్షమించి ఈ జాబ్లో ఉండేటట్లు చేయండి అని చెప్పేసి అంటుంది. ఆ మాట విన్నాకనే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం, అంటే నువ్వు కూడా నాకు చెప్పేదానివి అయిపోయావా, నువ్వు ఎవరివని నీ మాట నేను ఎందుకు వినాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న దీప మాత్రం, మీ మనవరాల్ని తాతయ్య నేను